దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్నాము. ఈరోజు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్గా మోతిలాల్ గారు పదవి విరమణ కార్యక్రమం చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక టైపిస్ట్ నుండి ఈరోజు అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి ప్రజలందరికీ అద్భుతమైన సేవలు అందించారు. నిజంగా మోతిలాల్ గారు గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఈరోజు ఆయన రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళ బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళని అడిగి మోతిలాల్ గారు ఒక టైపిస్ట్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయికి ఎదిగి ఈ ప్రజలకు ఎట్లాంటి సేవలు అందించారు అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం. నా పేరు ఎస్ రాము చౌహాన్. నేను ఎల్ఐసి దేవరకొండ బ్రాంచ్లో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేయుచున్నాను. మేము అందరము 8 మంది అన్నతమ్ములం. మేము ఒక అక్కయ్య. యాక్చువల్గా మేము 10 మంది ఉండేవాళ్ళము. అయితే మార్గ మధ్యలో కొన్ని కారణాల వల్ల మా పాప అంటే మా చెల్లె చనిపోయింది. తదనంతరం మేము 8 మంది అన్నతమ్ములము ఒక అక్కతో మేము మా యొక్క కుటుంబాన్ని ప్రారంభించాము. యాక్చువల్గా ఈరోజు మేము ఈ స్థాయిలో వచ్చామంటే మా గ్రాండ్ ఫాదర్ యొక్క సహకారంతో, మా తల్లిదండ్రుల యొక్క సహకారంతో మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చాము. మా అన్నగారు మాకు అన్న కాదు, మాకు ఒక నాన్నలాగా మేము మా అన్నను మేము ఆ విధంగా మేము వారిని మేము ప్రార్థిస్తాం. మేము మా అన్నగారిని, మా అన్నగారు గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మా అన్న ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడినట్లుగా మా అన్నగారు దాదాపు సుమారుగా 40 సంవత్సరాల సుదీర్ఘమైన ఒక ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మినిమం బేసిక్ నుంచి టైపిస్ట్ నుంచి మొదలుకొని ఈరోజు ఎడిషనల్ కలెక్టర్గా మంచిర్యాల జిల్లా మచ్చలేని అదనపు కలెక్టర్గా మా అన్నగారు రిటైర్ అవుతున్నానంటే మా కుటుంబం నుంచి, మా అన్నతమ్ములు మేము చాలా గర్వపడుతున్నాము. దిస్ క్రెడిట్ గోస్ టు మై గ్రాండ్ ఫాదర్, మై గ్రాండ్ మదర్ అండ్ మై ఫాదర్ అండ్ మదర్ అని నేను అనుకుంటున్నాను. ఇందులో భాగంగా మా కుటుంబంలో మా తాతగారు చేసిన పనులు అంతో ఇంతో కాదు. మా తాతగారు ఒక పూజారి. మా తాతగారికి ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి మాకు. మా తాతగారికి 106 సంవత్సరాలు జీవించాడు. తదనంతరము కోవిడ్లో మా తాతగారు చనిపోవడం వల్ల ఆ తదుపరి వారి యొక్క బాధను చూసి వెంటనే మా తమ్ముళ్ళు మోహన్ లాల్ కీర్తిశేషులు అయ్యారు, తర్వాత రమేష్ గారు కీర్తిశేషులు అయ్యారు. వారి ఇద్దరిని బాధను చూడలేక మా అమ్మ, మా నాన్న చనిపోయారు. అయినా కూడా మా నాన్న, మా అమ్మ లేని లోటును మా అన్నగారు మాకు ఎంతో సహకరిస్తున్నారు. కాబట్టి మా అన్న లేనిది మా జీవితం మాకు ఎవరిది లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా అన్నగారి యొక్క సహకారం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందులో భాగంగా మా గ్రామంలో మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఈ రోజు వరకు మా గ్రామంలో ఇంతవరకు ఒకే దగ్గర ఏదైనా ఫెస్టివల్ వచ్చినా సరే, ఏదైనా కార్యక్రమం వచ్చినా సరే మేము ఇండివిజువల్గా మేము కుకింగ్ చేసుకోము. 60-70 మంది 80 మంది మేము ఒకే దగ్గర మేము కుకింగ్ చేసుకొని ఫ్యామిలీ, మా పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళతో అందరం కలిసిమెలిసిగా మా తెల్లేవరపల్లి గ్రామంలో ఒకే ఒక కుటుంబం, మింగిలి కుటుంబం, ఒకే ఒక కుటుంబం. ఇది మా గొప్పతనం కాదు. ఈ గొప్పతనం ఎవరిదంటే మా నాన్న, మా అమ్మ, మా తాత, మా అమ్మమ్మ, మా నాయనమ్మ వాళ్ళ గొప్పతనం. కాబట్టి వారు మమ్మల్ని ఎప్పుడూ డిసిప్లిన్, సిస్టమేటిక్ మేనర్ నేర్పించారు. కులము, మతము మనకొద్దు, సిన్సియర్గా పనిచేయాలి బిడ్డ, మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దు, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని పొట్ట మీద కొట్టొద్దు, మనం 10 మందిని సహకరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం మాత్రం ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల సేవల్లో చేస్తే మన దేవుడు మనకు ఇంకా ఎక్కువ ఇష్టం చెప్పేసి మా తల్లిదండ్రులు చెప్పారు. కాబట్టి ఇటువంటి మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్గా మా అన్నగారు ఈరోజు రిటైర్ అవుతున్నారంటే మేము చాలా గర్వపడుతున్నాము. మా వంశాన్ని పేరు తేవడమే కాదు, ఈరోజు వాట్సాప్లో చూస్తూ ఉంటే ఈరోజు మా దేవరకొండ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంలో అన్ని పేపర్లో రావడం జరిగింది. ఈరోజు ఆల్ పేపర్, నాట్ ఓన్లీ 1 పేపర్స్, ఆల్ పేపర్స్ వచ్చి ఎన్ని వాట్సాప్లో ఎన్ని లైక్ మైండ్ ఎన్ని వస్తున్నాయంటే మా అన్నగారికి అసలు మనం ఊహించలేము. ఆ విధంగా మా అన్నగారి లైక్ మైండ్ చాలా వేల మంది ఈరోజు మాకు ఫోన్లు చేయడం కావచ్చు, మెసేజ్ రావడం కావచ్చు. ఈరోజు మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మా తల్లిదండ్రుల వంశం పేరు మా అన్నగారు కావచ్చు, మేము ఉన్న 6 అన్నతమ్ములు మేము తప్పకుండా మా తల్లిదండ్రుల ఒక పేరుని 100% నిరూపిస్తామని చెప్పేసి మీ ద్వారా, మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. నేను
ఎల్ఐసిలో పనిచేస్తున్నాను. మా అన్నయ్య గారు రిటైర్మెంట్ అవుతున్నారనే ఉద్దేశంలో మేము ఇక్కడికి రావడం జరిగినది. కాబట్టి మా అన్నయ్య గత 40 సంవత్సరాలు అందించిన సేవలకు పైగా మేము వచ్చి అన్నయ్య రిటైర్మెంట్కు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మోతిలాల్ అన్నయ్య గారి బ్రదర్ని అనిల్ కుమార్. నేను వర్కింగ్ ఇన్ ఏజీ హాస్పిటల్. నేను యాక్చువల్గా మా అన్నయ్యకు నేను 7వ తమ్మునిగా ఉన్నాను. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే నాట్ ఓన్లీ మోతిలాల్ అన్నయ్య, మా అన్నయ్య కంటే చిన్న అన్నయ్య రాము చౌహాన్ అండ్ మా అన్నయ్య ఇంతకుముందు రాము చౌహాన్ మాట్లాడుతూ కూడా చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యారు. అది మోహన్ లాల్ అన్నయ్య అండ్ రమేష్ గురించి. సో మేము కూడా చాలా ఎమోషన్గానే ఉన్నాము. బట్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నాట్ ఓన్లీ మోతిలాల్, మా రాము చౌహాన్ అన్నయ్య, మా సేవి అన్నయ్య, రమేష్ అన్నయ్య అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. అందరం ఈ స్థాయిలో ఉండడానికి గొప్ప కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్దన్నయ్య మోతిలాల్ గారు చాలా డిసిప్లిన్, సిన్సియారిటీ. ఆయన 40 సంవత్సరాల వర్క్ జీవితంలో ఎక్కడ మచ్చలేనిగా పెరిగారు. మాకు కూడా అదే డిసిప్లిన్తో నేర్పించారు. సో మేము కూడా ఈరోజు ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా చాలా డిసిప్లిన్గా మేము కూడా 10-12 సంవత్సరాల నుంచి మేము యాజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీగా కూడా ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నాము. మేము బెస్ట్ ఎంప్లాయీస్గా కూడా ఎంప్లాయ్ చేశాము. బట్ మాతో పాటు మా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. అందరం కలిసికట్టుగా ఉమ్మడి ఫ్యామిలీతో ఇప్పటి వరకు మేము తెల్లదొరపల్లిలోని ఒకటే ఉమ్మడి కుటుంబంగానే ఉన్నాము. సో మేము ఈరోజు మా అన్నయ్య పదవి విరమణకి వచ్చినందుకోసం మీరు అందరికీ మీడియా మిత్రులకు మరియు మా అన్నతమ్ములకు మా కుటుంబ సభ్యులందరికీ నా పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మోతిలాల్ సార్ వల్ల చిన్న తమ్ముడిని. మా అన్నగారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నందుకు శుభాకాంక్షలు. నా పేరు రవి, మా అన్నయ్య మోతిలాల్ అడిషనల్ కలెక్టర్ రిటైర్ అవుతున్నారు. శుభాకాంక్షలు. నా పేరు కేతావత్ మంజా నాయక్, మా దేవరకొండ మున్సిపల్ మాజీ చైర్మన్, ఫస్ట్ చైర్మన్. అయితే ఇప్పుడు మా బామ్మారిది నేను పెళ్లి చేసినప్పుడు పోరగాడు 5వ తరగతి చదువుతుండే ఆయన. అటువంటిది మా జాతికి నల్లగొండ డిస్టిక్కు మా అదనపు కలెక్టర్గా అయింది మాకు చాలా గొప్పతనం. ఆయన గొప్పతనం అంటే ఆ కార్యక్రమం చేసింది, ఏ దానికన్నా మంచి కార్యక్రమం చేసిండు, ఏ దానికన్నా మంచి టాలెంట్ చేసిండు. ఎవరు చెప్పినా ఏది చేసినా కానీ మాట తీయకుండా వాళ్ళ పనులు చేస్తే ఇవాళ దేవుడి లెక్కనే తలుచుకుంటారు ఆయనకు. అటువంటిది మంచివాడు ఆయన. మా ఎస్టీకి, మా నల్గొండ జిల్లాకు పేరు తెచ్చిన వాడు మోతిలాల్కి శుభాకాంక్షలు. మోతిలాల్ మామయ్య గారికి శుభాకాంక్షలు. మోతిలాల్ పెద్దబావ గారికి శుభాకాంక్షలు. మోతిలాల్ బావకు శుభాకాంక్షలు. పెద్ద బావ గారికి శుభాకాంక్షలు. రిటైర్మెంట్ జరుపుకుంటున్న మోతిలాల్ పెద్దబావ గారికి శుభాకాంక్షలు మా తరఫున, అందరి తరఫున.